వారి సంప్రదాయానికి ఒక చారిత్రాత్మకమైన రోజు అని చెప్పుకోవచ్చు. 400 సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర ఉన్న జగ్గన్న తోట ప్రబల తీర్థానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించడం అనేది ఒక చిన్న ప్రకటన కాదండి. ఇది మన సంస్కృతికి దక్కిన గౌరవం, సాంప్రదాయానికి దక్కిన గుర్తింపు అని గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూనే ఈ ప్రతిపాదనను మనస్ఫూర్తిగా బలపరిచి సంస్కృతిపై ఉన్న ప్రేమతో దీన్ని ముందుకు తీసుకెళ్లిన మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది మన రాష్ట్రంలోనే అత్యంత ప్రాచీనమైన సాంప్రదాయాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దాదాపుగా 17వ శతాబ్దం నుండి ఈ రోజుకు కూడా నిర్విరామంగా 476వ సంవత్సరం అండి. ఈనాటి కనుమకి జరగబోయే జగ్గన్న తోట ప్రబల తీర్థం అనేది 476వ సంవత్సరం నిర్విరామంగా జరుగుతుంది. హిందూ శాస్త్రం ప్రకారం ఏకాదశ రుద్రులు ఇంతమంది ఒకే చోట వచ్చి కొలువై ఉండడం అనేది భూమండలం మొత్తం మీద జగ్గన్న తోటలోనే జరుగుతుంది. అది మన ఆంధ్రప్రదేశ్లో మన కోనసీమలో ఉంది అనడం కేవలం కోనసీమ ప్రజలకి కాదండి, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి గర్వకారణం. ఈ దశగా ఈరోజు కూటమి ప్రభుత్వం దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పండుగగా ప్రకటించడం అనేది